అమెరికా అయితే భారత్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఏదైతే పన్నూన్ అనేటువంటి వాడు హమాస్ తీవ్రవాదులు ఎంతటి ప్రమాదకారులో వాళ్ళకంటే అత్యంత ప్రమాదకారి. భారత పార్లమెంట్ మీద దాడి చేస్తానన్నాడు, భారతదేశం మీద దాడులు చేస్తామన్నాడు, భారత క్రికెట్ని నాశనం చేస్తాన్నాడు, ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తానన్నాడు. ఇంతకుముందే రైతులను అడ్డుపెట్టి ఇక్కడ ఉద్యమాల పేరుతో చేసిన అరాచకం చూసాం. అయినా అట్లాంటి వాడిని సమర్థించుకొస్తున్నటువంటి అమెరికా ఈ పన్నూన్ని చంపడానికి కుట్ర పన్నాడన్నటువంటి పేరు మీదన నిఖిల్ గుప్తా ఎవరైతే చెక్ రిపబ్లిక్లో పట్టుబడ్డారో భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి తనని ప్రస్తుతం నేరస్తుల అప్పగింత ఒప్పందం కిందన అమెరికాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తద్వారా క్రమంగా భారత్ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తుంది, భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది, భారత్ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునే తీవ్రవాదిని కాపాడుతూ ఆ తీవ్రవాదుల్ని అంతమొందించేటువంటి దర్యాప్తు వ్యవస్థల మీదన లేకపోతే కనుక కౌంటర్ అఫెన్సివ్ వ్యవస్థ మీదన కౌంటర్ చేయడానికి అమెరికా చేస్తున్నటువంటిది ప్రపంచ ద్రోహం అని చెప్పాలి.